అండి. ఈరోజు ఏపీ టెట్లో భాగంగా ఏపీ డిఎస్సికి కూడా సంబంధిస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి. 479/125 యొక్క దశాంశ రూపాన్ని ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమగును అని అడిగినారు. 479/125 దీన్ని మనము క్యాల్కులేషన్ చేయాలంటే ఛాన్స్ పడుతుంది, కానీ అలా కాకుండా షార్ట్ కట్ ఉంది. 479/125 కదా, ఈ 125కి 5 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే 5 × 5 × 5 5 × 5 5 × 5 25 25 × 5 125. సో మనం 5 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే ఈ 5 క్యూబ్ కదా, 5 3 ఘాతం వచ్చేసి ఈ పైన దాన్ని ఘాతం అంటాము. ఘాతం 3 కాబట్టి 3 దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుందన్నమాట. 3 దశాంశ స్థానాల తర్వాత అంతమగును.